చెప్పమంటున్నాను.
తన కోసం మీరేం చేస్తారు? చారి పైకి అట్టండి ఎక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. తాడు పెడితే వీడియో కనిపిస్తుంది, తాడు పెడితే కనిపిస్తుంది. 6 times. Jump. పెయింట్తో మనం స్కూల్లో అందిస్తాం కదా, ఏ ముద్రలతో అందిస్తాం కదా, అది చేస్తుంది. ఏ రోజులో ఉంటుంది, ఎలా ఉంటుంది, కాలు వస్తుంది. దానికంటే కొంచెం చిన్నవేవి, బాగా చిన్నవేవి, బాగా చిన్న అందులో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా చెప్పాలి. స్టోర్ సైజులో 4 ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ స్టోర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అవి చెప్పాలి. ఆకులు పువ్వులు అన్నది వేరే కాన్సెప్ట్. అది ఆకులు పువ్వులు డివైడ్ చేసినప్పుడు
మొత్తం తీసేయి. అక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు వెంకటలక్ష్మి చెప్పు. ఏది బరువు ఇందులో ఏది తెలుగు? ఇందులో ఏది బరువు ఏది తెలుగు? పట్టుకో స్పర్శ తేలిక. ఎలా ఉంది? పట్టుకుంటే ఎలా ఉంది? మెత్తగా ఉంది. అది పట్టుకుంటే గట్టిగా ఉంది. అందులో ఎన్ని తెలుస్తున్నాయి? స్పర్శ తెలుస్తుంది, బరువు తేలిక, అక్కడ చిన్న పెద్ద తెలుస్తుంది. అలాగే వేడి మాది మొదటి గ్రూప్ అండి. నా గ్రూప్ పేరు జస్టిన్ గ్రూప్. మేము మా గ్రూప్లో 6 సభ్యులు ఉన్నాము. ఇక్కడ శారీరక అభివృద్ధి అసెస్మెంట్ చేస్తున్నాం. దీంట్లో మొదటి పేరు రాజేశ్వరి. ఈమె ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి థర్డ్కి 3 స్టేజ్లు స్థాయికి చేరుతుంది. 3 కూడా సక్రమంగా చేసి స్థాయికి చేస్తుంది. అలాగే రెండో పేరు విజయ. ఈమె రెండే చేసి 2లోనే ఉండిపోయింది. 3వ స్థాయికి రాలేదు. అలాగే 3వ అమ్మాయి మొదటి స్థానంలోనే ఉండిపోయింది. మొదటి స్టేజ్లో ఉండిపోయింది, కానీ అక్కడ నుంచి దానికి ఏమీ రాలేదు కనుక అది ఆమె మొదటి స్థానంలో ఉండిపోయింది. మొదటి స్థాయి నుంచి 2వ స్థాయికి రాలేకపోయింది. ఆమె మొదటి స్థానంలోనే ఉండిపోయింది. నమస్తే అండి. నా పేరు రాజేశ్వరి. జ్ఞానజ్యోతి కార్యక్రమంలో నేను శిక్షణ నా పేరు టి రామానుజమ్మ. రావునగర్ సెంటర్. ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో 6 రోజుల ప్రోగ్రామ్ ముగిసింది. ఇందులో భాగంగా సమగ్ర అభివృద్ధిపై అనేక విషయాలు, తెలియని విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆ తెలియని విషయాలన్నీ అంగన్వాడీకి వెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేసి ఈసీసీ ద్వారా ఇంప్లిమెంట్ చేసి పిల్లల నమోదు పెంచుతామని కృషి చేస్తాము. నెక్స్ట్ మేడమ్స్, సార్స్ కూడా మా క్లాస్ చాలా బాగా చెప్పారు. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా బాగా పెట్టారండి. బాత్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ప్రాజెక్ట్ అండి, నరేంద్రపురం సెక్టారు. నా పేరు ఎన్ సత్యవతి అండి. అయితే జ్ఞానజ్యోతి ట్రైనింగ్ 120 రోజులండి. 120 రోజులు కూడా 3 సంవత్సరాల ట్రైనింగ్ అండి. సంవత్సరానికి వచ్చి 40 రోజులు. ఈ 40 రోజుల్లో ఫేజ్ 1 20 రోజులు, ఫేజ్ 2 20 రోజులండి. ఫేజ్ 1 20 రోజుల్లో భాగంగా 6 రోజులు ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇది జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో భాగంగా మొదటి రోజుని మాకు సాల్ట్ గురించి చెప్పడం జరిగిందండి. సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అండి. ఇది వరల్డ్ బ్యాంక్ సహాయంతో స్కూల్ పిల్లలు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా 40 లక్షల మంది లబ్ధి పొందుతారండి. అలాగే స్కూల్ టీచర్స్ ఏమో 1.9 lakhs మంది లబ్ధి పొందుతున్నారు. అలాగే మా అంగన్వాడీకి వచ్చేటప్పటికి అంగన్వాడీ పిల్లలు 10 లక్షల మందికి లబ్ధి పొందడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీ టీచర్స్ 55,000 మందికి పైగా లబ్ధి అనేది పొందుతున్నారండి. అదేవిధంగా ఎన్ఈపి
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండి 2020. ఇందులో భాగంగా FLN అంటే ఫౌండేషన్ లిటరసీ న్యూమర్సీ అండి, పునాది అక్షర జ్ఞానము సంఖ్యా జ్ఞానము అండి. ఇందులో భాగంగా సమగ్ర అభివృద్ధి అనేది చెప్పడం జరిగిందండి. సమగ్ర అభివృద్ధి అంటే సంపూర్తి లేదా పూర్తిగా అనేసి అర్థమండి. ఇది హోలిస్టిక్ అనే పదం, హోలిస్ అనే పదం నుండి గ్రీక్ పదం నుండి ఉద్భవించడం అనేది జరిగిందండి. అయితే ఈ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఇందులో లక్ష్యము, ఉద్దేశాలు, సేవల గురించి కూడా చెప్పడం జరిగిందండి. అయితే ఈ ఉద్దేశాలు, సేవలు ప్రతిరోజు కూడా మేడం గారు మా చేత PLM చేయించడం, మరలా రోల్ ప్లే చేయించడం అండి, రోల్ ప్లే చేయించడం, మరలా సాకులు ఇచ్చి ఆ విధంగా ప్రతి అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీలు కూడా చేయించడం అనేది జరిగిందండి. ఆ తర్వాత NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అండి, NCF ద్వారా పాఠ్య ప్రణాళికలు అనేవి తయారవడం అనేది జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా పంచమయ ఘోష, ప్రాణమయ ఘోష, మనోమయ ఘోష, జ్ఞానమయ ఘోష, ఆనందమయ ఘోష కూడా కొత్తగా మాకు వివరించడం అనేది జరిగిందండి. ఈ 6 రోజులు కూడా ట్రైనింగ్ ఎంతో సూపర్వైజర్స్ చక్కగా కష్టపడి అన్ని విషయాలు కూడా మాకు చెప్పడం అనేది జరిగిందండి. 6వ రోజు వచ్చేటప్పటికి ఈ జరిగిన అన్ని రోజుల్లో ఏ కార్యక్రమాలు చెప్పడం జరిగింది, ఏమి నేర్చుకున్నాము అన్ని విషయాలు కూడా రివిజన్ చేశారండి. మరలా ప్రతి గ్రూప్ నుండి అసెస్మెంట్ తీసుకోవడం అనేది జరిగిందండి. అంచనా వారికి పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అనే విషయంపై ప్రతి గ్రూప్ నుండి అసెస్మెంట్ అనేది తీసుకోండి. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫిఫ్త్ అన్ని రోజుల నుండి కూడా చెప్పిన విషయాలన్నింటిపై అసెస్మెంట్ తీసుకున్నారండి. అయితే ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఈ 6 రోజులు కూడా మేము ఏమైతే నేర్చుకున్నామో అది మరలా మా సెంటర్ పరిధిలోకి వెళ్ళి పిల్లల యొక్క నమోదుని పెంచుకునేలాగా తల్లుల్ని భాగస్వాములను చేసి మేము నేర్చుకున్న అన్ని విషయాలను బట్టి ప్రీ స్కూల్ని బలోపేతం చేసుకుంటామని వివరించుకుంటున్నామండి. నమస్తే, థ్యాంక్ యూ, నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు K. నాగలక్ష్మి. మాది P. గన్నవరం సెక్టర్ నుంచి. నేను ఈ జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో 6 రోజులు ట్రైనింగ్ అయ్యానండి. ఈ ట్రైనింగ్లో భాగంగా మాకు అన్ని నూతన విద్యా విధానం గురించి, శాలట గురించి, దాంట్లో ఏమేమి పథకాలు మనకి ఎలా బడ్జెట్ విడుదల అవుతుంది, ఇవన్నిటి గురించి మేము అన్నీ నేర్చుకున్నామండి. ఇదే భాగంలో అభివృద్ధుల గురించి కొన్ని విషయాలు మాకు తెలుసు, కానీ కొన్ని అభివృద్ధులు ఎలా చేయాలి, ఎలా డెమో చేసి పిల్లల్ని ఎలాగా అసెస్మెంట్ కార్డులు ఎలా చేయాలి, వాళ్ళు ఎలాగా గుర్తించాలి పిల్లల్ని, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఆ స్థాయిని చూసి మనం ఏ స్థాయి అని గుర్తించాలనేసి ఒక అభివృద్ధి గురించి మనం ఒక బిడ్డను కూర్చోబెట్టి వాడి స్థాయిని గుర్తించి తల్లిదండ్రులకు ECC డే చేసి వాళ్ళకి మీ పిల్లల అభివృద్ధి ఇలా ఉందని వాళ్ళందరికీ చూపించడం. తర్వాత ఈ 2 సంవత్సరాలు తర్వాత గ్రాడ్యుయేషన్ డే చేసి పిల్లలకి ఎలిమెంటరీ స్కూల్కి సిద్ధపరచడం. మా పిల్లల నమోదు బాగా పెంచుకుని మేము ఎలిమెంటరీ స్కూల్ కూడా పిల్లల్ని తల్లిదండ్రులు మోటివేట్ చేసి ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ఉద్దేశం పిల్లల్ని బలోపేతం చేసి మనం స్కూల్కి యాడ్ చేయడం, నమోదు పెంచుకుంటూ పిల్లలను కూడా అభివృద్ధిపరిచి తయారు చేసి మేము ఎలిమెంటరీ స్కూల్కి జాయిన్ చేసేలాగా తల్లిదండ్రులు మోటివేట్ చేస్తామండి. ఈ అవకాశం నమస్తే.